సాక్షి మీడియా అనితను టార్గెట్ చేసింది, అనేక కథనాలు వండి వారుస్తుంది. రీసెంట్గా జనసేన ఇక్కడ మీకు సహకరించట్లేదని ఒక కథనం వచ్చింది, దాంట్లో వాస్తవం ఉందంటారా? సాక్షి పేపర్ వన్ ఆఫ్ ద పాంప్లెట్. ఇందాకే చెప్పాను, సాక్షి పేపర్లో రాసినవి కానీ వైసీపీ సోషల్ మీడియాలో రాసినవి కానీ 99.9% తప్పులే ఉంటాయి. ఆ 0.1% కూడా ఎందుకు ఉంచానంటే, ఏ జగన్మోహన్ రెడ్డి అది ఓపెన్ చేశాడు, ఇది ఓపెన్ చేశాడు, ఆ బటన్ నొక్కాడు, ఈ బటన్ నొక్కాడు అంటారు కదా, అది కూడా దానికి వదిలే. ఆ 0.1% కూడా వాళ్ళు ప్రతిదీ. ఇప్పుడు సాక్షి పేపర్లో అనిత గురించి ఎందుకు పాజిటివ్గా రాస్తారు? సాక్షి పేపర్లో అనిత గురించి పాజిటివ్గా రాయాలి అంటే జగన్మోహన్ రెడ్డిని అనిత పొగడాలి. ఆ రోజు మాత్రమే సాక్షిలో అనిత గురించి పాజిటివ్గా రాస్తారు. అనిత ప్రతి ఒక్కరికి ఇలా మంచి పని చేసిందని తెలిసిన, మంచి ఉన్నదని సంగతి తెలిసిన వాళ్ళ పేపర్లో రాయిన దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, రాసిన దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం అసలు కన్నా లేదు. ఎందుకంటే రాసినవన్నీ తప్పులే కాబట్టి, అబద్ధాలే కాబట్టి. ఈరోజు జనసేన నాయకులు మేము అందరం హ్యాపీగా కలిసి పని చేసుకుంటున్నాం, బీజేపీ నాయకులతో కలిసి పని చేసుకుంటున్నాం. మంచి వాతావరణంలో, కుటుంబ వాతావరణంలో ఈరోజు నియోజకవర్గం ముందుకెళ్తుంది. ఈనాడులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా వార్త వస్తే ఆ తెల్లారి సాక్షిలో రామోజీరావుని టార్గెట్ చేస్తూ ఆ వార్త రామోజీరావే స్వయంగా రాసినట్టు ఒక కాలం పెట్టేసి విచిత్రమైన దారుణమైన భాషలో విచిత్రమైన యాంగిల్లో కథనాలు రాస్తూ ఉంటారు. సాక్షి ఈనాడులో వచ్చిన దానికి రామోజీరావు బాధ్యత వహిస్తే సాక్షిలో వచ్చే కథనాలకి భారతీ రెడ్డిది బాధ్యత అంటారా? డెఫినెట్గా వహించాలి. ఏం వాళ్ళకు ఒక రూలు వీళ్ళకి ఒక రూలునా? ఈనాడులో వచ్చిన దానికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి రామోజీరావు గారికి వచ్చినప్పుడు సాక్షిలో వచ్చిన కథనాలకి బాధ్యత వహించాల్సిన భారతిరెడ్డి గారికి కాదా? భారతిరెడ్డి గారు డెఫినెట్గా వహించాలండి. ఆవిడ రాపిస్తున్నారంటారా? డెఫినెట్గా నేనైతే అదే అంట. ఎందుకనంటే ఆవిడకి తెలియకుండానే రాస్తున్నారా? ఒకరోజు తప్పు రాయొచ్చు, ఒకరోజు పొరపాటు జరగచ్చు, రెండో రోజు పొరపాటు జరగచ్చు, మూడో రోజు పొరపాటు జరిగిన అది పొరపాటు అనుకోవచ్చా? అది అలవాటుగా మారింది అనుకోవాలా? ఒకటి మాత్రం నిజం, నేనేమంటానంటే పత్రికా రంగాన్ని కూడా సర్వనాశనం చేసేసింది సాక్షి పేపర్. సాక్షి పేపర్ ఏదైతే సర్వనాశనం అయింది అనుకుంటే ఆటోమేటిక్గా ఇంపాక్ట్ భారతిరెడ్డి గారి మీదే పడుతుంది. ఎందుకంటే ఆవిడ చీఫ్ ఎడిటర్, అంతే కదా. సో అటువంటప్పుడు భారతిరెడ్డి గారిని క్వశ్చన్ చేయాలి. కొన్ని సందర్భాలు నేను కూడా భారతిరెడ్డి గారిని క్వశ్చన్ చేస్తేనే కదా మా మీద క్యారెక్టర్ అసోసియేషన్స్ చేశారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. ఏది తెలియని ఒక పత్రికలో నా గురించి చాలా దరిద్రంగా రాయించి సర్క్యులేట్ చేయించారు. అయినా నేనేం భయపడలేదే. నేను మీలాంటి కుక్కలకన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నాకు సమాధానం చెప్పుకోవాలి, నా తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి, నా కుటుంబ సభ్యులకు సమాధానం చెప్పాలి. అంతే తప్పించి నువ్వు ఫేక్ రాస్తా ఉంటే భయపడిపోయి ఇంట్లో కూర్చొని మేము బయటకు రాకుండా నేను క్వశ్చన్ చేయకుండా ఉంటామని అనుకుంటాంలో మా దగ్గర అయితే అది జరగదు. ముఖ్యంగా సాక్షి పేపర్లోని ఎవరి గురించి తప్పుగా రాయలేదు చెప్పండి. ఆ పదాలు ఏంటండి? పత్రికకున్న ఔన్నత్యాన్ని కూడా ఈరోజు దిగజార్చేసి, ఆ విలువల్ని కూడా దిగజార్చేసి మరి దారుణంగా బిహేవ్ చేసే పరిస్థితి. ఈరోజు మేము కోర్టులకు వెళ్తున్నాము, దాని మీద పరువు నష్ట దావాలు వేస్తున్నాము, అన్ని జరిగిన కోర్టులు కూడా రారు. అయ్యన పాత్ర గారు ఒకసారి ఇలాగే ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదో చేశారని కోర్టుకి భారతిరెడ్డి గారిని డైరెక్ట్గా కోర్టు రమ్మని చెప్పింది. అప్పుడు మళ్ళీ మాతోని బేరాలు ఆడడానికి రెడీ అవుతారు. అయ్యన పాత్ర గారితో డైరెక్ట్గా మేడం రారు, ఆ కేసు విత్డ్రా చేసేసుకోమనండి, మేము ఎవరితో మాట్లాడమంటారో చెప్పండి. అయ్యన పాత్ర గారిని అడగని చెప్తారు, ఆయన చెప్తారు. అయ్యన పాత్ర గారిని తప్పు చేయమని ఆవిడ చెప్పాడు, మేము పోరాటం చేస్తే క్షమాపణ చెప్పమని ఆవిడ చెప్పాడు. అది ఎవడో తెలియకుండా రాసేదేమో బహిరంగంగా రాస్తారు, కాలు పట్టుకునేదేమో 4 గోడల మధ్య కాలు పట్టుకుంటారు వీళ్ళు. వైఎస్ వివేక్ హత్య కేసులో ఏదైతే కథనాలు, సిబిఐ ఛార్జ్ షీటు ప్రజలకి ఒక అవగాహన ఉంది, ప్రాథమిక అవగాహన ఉంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఆడపడుచుల మీద కథనాలు వస్తున్నాయి, దాన్ని ఎలా చూడాలి? దిగజారుడుతనం అండి. దిగజారుడుతనం కన్నా పెద్ద బోర్డు ఎదురు ఉంటుందేమో తెలుగులో, నాకైతే తెలియట్లేదు. కానీ అంటే రాజకీయాల్లోని అధికారం గురించి, వాళ్ళు తప్పించుకోవడం గురించి, సొంత చెల్లెల్ని కూడా వీధుల్లో పెట్టి సొంత చెల్లెళ్ళ మీద కూడా కథనాలు రాయించగలుగుతున్నారంటే ఆఫ్టర్ ఆల్ మేమెంత సార్? మేమెంత చెప్పండి? మేము ఎందుకు బాధపడాలి? ఇందాక మీకు చెప్పాను, సొంత చెల్లి, సొంత బాబాయ్ కూతురు, సొంత నీ తల్లి కడుపున పుట్టిన సొంత చెల్లి
వాళ్ళిద్దరి గురించి కూడా సాక్షి పేపర్లో వల్గర్గా రాస్తూ సోషల్ మీడియాలో వల్గర్గా పోస్టులు పెడతా ఉంటే అది నిజంగా ఒక మనిషి పుట్టినోడికి ఎవరికైనా చిన్న ఇంగితం అనేది ఉంటుంది. సొంత చెల్లి గురించి మామూలుగా పక్కన చెల్లి అని వరుసకి పిలిచిన వాడి గురించి తప్పుగా మాట్లాడితేనే ఆగిపెట్టి కొట్టాలనిపిస్తుంది. ఒక అన్న అనుకున్నవాడు ఒక చెల్లి వరుస అయిన అమ్మాయి గురించి ఎవడైనా తప్పుగా మాట్లాడితే లేచి లాగి కొడతాడు. అటువంటిది నీ తల్లి కడుపున పుట్టి నీ తోబుట్టువు, నీ బాబాయ్ కూతురు వాళ్ళిద్దరి గురించి నీ పేపర్లోనే నీ సోషల్ మీడియాలోనే నోటికొచ్చినట్టు మాట్లాడితే దాన్ని ఆపండి అని ఇంటర్నల్గా కూడా ఆపండి అని చెప్పలేకపోతున్నాడంటే ఇతని తాలూకా దిగజారుడు రాజకీయం ఎంత దారుణంగా ఉందో ఒకసారి ఆలోచించండి.